ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణానికి ఈ జిల్లాలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ వారి సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోనే పెద్ద కార్యక్రమాలు చేస్తూ పార్టీ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నటికి మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను విజయవంతం చేసిన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గడిచిన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, కానీ ఆ రికార్డ్ని కూడా ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా రికార్డు బ్రేక్ చేసిర్రు. గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని విజయకేతానికి ఎగురవేసిర్రు. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడెనికి, ప్రతి తండకు, ప్రతి జిల్లాకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనుకడుగు వేయకుండా ప్రజల శ్రేయస్సు గురించే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులకు వారి స్థాయిని బట్టి వారికి సముచిత స్థానం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇక్కడ ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ద్వారా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.